పల్లె పశు పోషకులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసి మనం జతల ఎద్దులు, వ్యవసాయ ఆవులు, గిత్తలు, ఒంగోలు గిత్తలు ప్రతిదీ చిన్న చిన్న క్లిప్స్ పెట్టడం జరిగింది. చివరి వరకు చూడండి. అని 160 160 అయితే చదువుతున్నాం. ఏ ఊరు అన్న మంది? కురోసూరి. ఏం పేరన్న మీ పేరు? ఆదం, షేక్ ఆదం. ఫైనల్ గా ఎంతకైతే ఇస్తారా? నీ 150కి అయితే ఇచ్చేస్తారు. నా ఏం చదువుతున్నావు అన్న? 75 చదువుతున్నావు జత. మంచి బేరం వస్తే ఫైనల్ గా ఎంతకి ఇస్తావు అన్న? 70కి అయితే ఇస్తావు. ఏం పేరు అన్న? పేరు శ్రీనివాస్ గారు. మీదే ఊరు అన్న? కొండూరు. ఓకే, మీ పేరు శ్రీనివాస్ యాదవ్. సరే అన్న. ఏం చెప్పారు బాబా? జత రేట్ అని చెప్పాను. మామూలుగా వీడియో తీసుకో, రేట్ తెలుసుకుందాం అంతే. బాబా ఈ జత ఎట్లా చెప్తారు అన్న? ఏం చెప్తున్నారు? 1,16,000 చెప్తారు. మంచి బేరం వస్తే ఫైనల్కి ఎంతకి ఇద్దాం అన్న? 10,000 అయితే ఇస్తాం. 1,10,000 మీద. ఎవరు అన్న మంది? ఏల్పూరు. ఈ పేరేంటన్నా? రమేష్ గారు. ఏల్పూరు నుంచి 1,10,000 అయితే ఫైనల్గా ఇస్తామన్నారని. 1,80 చదువుతున్నారు. ఎవరు అన్న మీది? ఎర్రబాలెం. ఫైనల్గా అయితే ఎంతకి ఇస్తారనేవి? 1,60 అయితే ఫైనల్గా ఇస్తారు. మీ పేరన్నా? యేసుబాబు. జత 1,50 కాసుకొని చదువుతున్నాం. మంచి బేరం వస్తే ఎంత వదులుతావు బాబాయ్? 1,40 మీద అయితే వదులుతావు. ఎవరు బాబాయ్ మంది? బయ్యారం. అన్న ఏం చెప్తారని? 1,30 ఈ జత. 1,30గా చదువుతున్నా. ఎవరు అన్న మంది? పోయిందనా? ఉయ్యిందనా? ఈ పేరన్నా? రామాంజనేయులు. ఎప్పుడు అమ్ముతుంటారన్నా? ఇప్పుడు ఒకసారి వచ్చారా? ఆహా. ఎవరన్నా రైతులు కావాలంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చా? నెంబర్ చెప్తారా? 6304 75 17 76. చూడొచ్చండి. అన్నయ్య మనకి ఏమన్నా ఆవులు ఎద్దులు కావాలంటే కొని పెడతారంటున్నారు. మంది ఎంత చెబుతున్నావు అన్న? 60,000 చెబుతున్నావు. ఫైనల్గా మంచి బేరం అయితే ఎంతకి ఇస్తావు అన్న? 55 మీద అయితే లాగిచ్చేస్తావు. మీ పేరన్నా? ఏడుకొండలు గారు. మీది ఏ ఊరన్నా? ఉయ్యందన్న. అన్న ఏం చెబుతున్నా మన జత? ఏం చెబుతున్నావు జత? 1,10,000 చదువుతున్నావు. 1,15,000 చదువుతున్నావు. మంచి బేరం వస్తే ఎంతకైతే వదులుతావు అన్న? నమస్తే బాబాయ్. ఏ ఊరు మంది? అత్తమూరు. మీ పేరు బాబాయ్? కోటేశ్వరరావు గారు. రెగ్యులర్గా అమ్ముతుంటారా లేకపోతే ఈసారి తీసుకొచ్చారా? ఇప్పుడే తీసుకొచ్చారు. పర్లేదా బాబాయ్? రేట్లు మంచి రేట్లు అడుగుతున్నారా? హాయ్ బాబాయ్. అన్న ఏం చెప్తున్నారు అన్న? జత ఏం చెప్తున్నారు? 1,30 చెప్తున్నారు. నా ఏ ఊరు అన్న మీది? నాగవరం. మీ పేరేం పేరన్నా? నాగరాజు గారు. ఓకే, మీరు రెగ్యులర్గా తీసుకొస్తారా ఈసారి తీసుకొచ్చారా? ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తారా జతల ఎద్దులు? మీ ఫోన్ నెంబర్ అన్న? అన్న ఏం చెప్తున్నారన్న మన జత బాబాయ్? 1,40 అయితే చదువుతున్నాం. ఫైనల్గా 1,35 అయితే లాగిచ్చేస్తాం. మీ పేరు? శివ. ఏ ఊరు బాబాయ్? యాగారం. సంత ఎలా ఉందన్న? పర్లేదా? వస్తున్నారు కొనుక్కునే వాళ్ళు? మందమే. రేట్లు అయితే మంచి రేట్లకి ఏం పోవట్లే మనం. సరే బాబాయ్. పల్లె పసుపు వస్తున్న యూట్యూబ్ ఛానల్. చూడొచ్చండి ఇక్కడ ఎలాంటి గేదెలు వచ్చాయో, ఎలాంటి ఎద్దులు వచ్చాయో. ఇవన్నీ వ్యవసాయ ఎద్దులు. పోయినసారితో పోల్చుకుంటే, పోయిన వారంతో పోల్చుకుంటే ఈసారి బాగా వచ్చాయి. కొనుక్కునే వాళ్ళు కూడా వచ్చారు. బేరగాళ్ళు కూడా బాగున్నారు. బాబాయ్ ఏం చదువుతున్నాయి? 1,60 చదువుతున్నావు. ఏ ఊరు బాబాయ్?
కోసూరి. మీ పేరేం పేరు బాబాయ్? నాగంటి శ్రీనివాసరావు. ఫైనల్ గా మంచి బేరం వస్తే కొనుక్కునే వాళ్ళు వస్తే ఎంతకి ఇద్దాం బాబాయ్? 150కి అయితే లాగిచ్చేస్తా. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ ఏం చెబుతున్నాయి? 1,15,000 చెబుతున్నావు. సరైన బేరం వస్తే ఎంతకి ఇస్తావు బాబాయ్ ఫైనల్ గా? ఒక 5,000 అటు ఇటు బేరం అయితే లాగిచ్చేస్తావు. ఏ ఊరు బాబాయ్? కోసూరి. ఏం పేరు బాబాయ్ మీ పేరు? శ్రీనివాసరావు గారు. ఏం చెబుతున్నాయి? 1,40 చెబుతున్నావు. ఫైనల్ బేరం అయితే ఎంతకి ఇస్తావు బాబాయ్? మంచి బేరం 1,30కి అయితే ఇస్తావు. ఏం పేరు బాబాయ్ నీ పేరు? ఆంజనేయులు గారు. ఏ ఊరు మీది? క్రోసూరే. సరే బాబాయ్. 1,30 చెప్పావు. ఫైనల్గా అయితే ఎంతకి ఇస్తావు అన్న మంచి బేరం వస్తే? 1,00,000కి అయితే ఇచ్చేస్తా. చూడొచ్చండి క్వాలిటీ. ఏ ఊరు అన్న మంది? ఈ ఊరే. అన్న ఏం చెప్తున్నారు నీ జత? 85,000కి అయితే చెప్తారండి అరకావులు. అన్న ఫైనల్ గా మంచి బేరం వస్తే ఎంతకైతే ఇస్తారా బాబాయ్? బాబాయ్ మంచి బేరం వస్తే ఫైనల్ గా అయితే ఎంతకి ఇద్దాం అనుకుంటున్నాం? 80కి అయితే ఇద్దాం అనుకుంటున్నాం. బాబాయ్ ఏ ఊరు మీది? బాబాయ్ ఏం చదువుతున్నాయి జత? 1,30,000 చదువుతున్నాం. బాబాయ్ సరిగ్గా కొనుక్కునే వాళ్ళు వస్తే ఏమైనా తగ్గిస్తావు పావాలా? ఓకే. ఏ ఊరు బాబాయ్ మీది? ఏం పేరు? చిగురుపాడు. పిట్టల నరసింహరావు. పిట్ర నరసింహరావు. చెప్పడం 1,30 చెబుతున్నారండి. ఇక సరిగ్గా కొనుక్కునే వాళ్ళు వస్తే రేట్ అయితే తగ్గిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తున్నావు అన్న? 1,20 చెప్తున్నావు. ఏ ఊరు అన్న మంది? ఏం పేరు? క్రోసూరే. కృష్ణ యాదవ్ గారు. ఓకే. ఫైనల్ గా కొనుక్కునే బేరం వస్తే ఎంతకైతే? ఒకటి కాసుకొని ఇచ్చేస్తావు. ఈ వ్యవసాయ పావులన్నా ఓకే. ఇప్పుడు సూడి మీద ఏమైనా ఉన్నాయా లేకపోతే? ఇది 4 నెలల సూడి, అది 2 నెలల సూడి. సూడి మీదనే వ్యవసాయం చేస్తాయి నెంబర్ 1గా. ఓకే అన్న. 1,05,000 చెబుతున్నావు. సరైన బేరం వస్తే ఎంతకి ఇస్తావు బాబాయ్ కరెక్ట్గా అయితే? 1,00,000కి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నావు. ఈ జత బాబాయ్ ఈ కూడా 1,05,000 చెబుతున్నావు. 1,00,000 కాసుకొని అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఏ ఊరు బాబాయ్ మంది? అచ్చంపేట. మీ పేరేం పేరు బాబాయ్? నాగేశ్వరరావు గారు. సరే బాబాయ్. 1కి అయితే ఇద్దాం అనుకుంటున్నారండి బాబాయ్. చూడొచ్చండి జత వచ్చేసి 75కి అయితే చెప్తున్నారు. 75కి అయితే చెప్తున్నారు జత. నా ఏ ఊరు అన్న మంది? దండారం. సందారం. సాతులూరు సందారం. అది నష్టపేట అన్నారు. ఆరెడ్డిపేట. ఈ పేరన్నా? ఫస్ట్ ప్లేట్ సాంబయ్య గారు. ఫైనల్ గా మంచి రేట్ వస్తే ఎంతకి ఇద్దామని? ఒక 5,000 లాగిచ్చేద్దాం. సరే బాబా. అన్న ఏం చెప్తున్నాను ఈ జత? ఎంత బాబాయ్? 75,000 అయితే చెబుతున్నావు జత. బాబాయ్ మంచి బేరం వస్తే ఏమన్నా తగ్గిస్తావు పావాలా? 65 మధ్యలో అయితే లాగిచ్చిద్దాం అనుకుంటున్నా. ఏ ఊరు బాబాయ్ మంది? ఇస్తానవారు. అస్తానాబాద్. ఎక్కడది? దొడ్లేరమ్మటి. బాబాయ్ మీ పేరు? వెంకట్రావు. రెగ్యులర్ గా అమ్ముతుంటారా లేకపోతే ఇప్పుడే ఈసారి తీసుకొచ్చారా? మరి నీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వమంటావా? నెంబర్ చెప్పు బాబాయ్. 95 50 40 2882. ఏదన్నా అదే ఎద్దులు కానీ జతల ఎద్దులు కానీ ఏదైనా కోడతోళ్ళు కానీ కావాలంటే బాబాయ్ ఇప్పిస్తారండి. బాబాయ్ ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అన్న ఈ జత ఏం చెప్తున్నారన్న? 1,15,000 చెప్తున్నారు. మంచి సరైన బేరం వస్తే ఎంతకి ఇస్తారన్న? 1,00,000 ఇచ్చేస్తారు. ఏ ఊరు అన్న మంది? వేల్పూర్. మీ పేరేం పేరన్నా? కోటిబాబు. అన్న మీరు రెగ్యులర్ గా అమ్మడానికి వస్తారా? ఇవాళే వచ్చారా? రెగ్యులర్ గా అమ్ముతుంటారు. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? 99 519 5186. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే బ్రదర్ కావాల్సిన జతలు ఎద్దులు కోడితోళ్ళు ఇప్పిస్తారండి. సంత ఎలా ఏమన్నా మందంగా ఉందా? పర్లేదా? రైతులు వచ్చారా కొనుక్కునే వాళ్ళు? పర్లేదా? పర్లేదు. ఒకటి 60కి అయితే చెప్తున్నారండి అన్నయ్య. 1,20 సైజులు ఉన్నాయి. బేరం అయితే అవుతుంది.
బేరం పడుతున్నారు చూసుకోవచ్చు. 1.20 అయితే చెబుతున్నారు. అన్న ఎవరి అని దించా, నిన్ను కూడా చేస్తా. మంచి పిల్లని ఇస్తారు. నీయన బాబాయ్ జత దించో మరి. 50 దాకా అయితే ఉండొచ్చు, ఎందుకంటే బాగా ఎత్తు బాగా బాగుంది జత. 1.50 దాకా అయితే ఉండొచ్చు అని చెబుతున్నారు. అయితే దగ్గర లేరండి. నా మీరు కొనడానికి వచ్చారా లేకపోతే చూడటానికి వచ్చారా? కొనడానికే వచ్చారు. ఎట్టుంది ఇలా మార్కెట్ అనుకూలంగా నన్ను కొనుక్కునే వాళ్ళకి? బానే ఉంది. ఎక్కువ వచ్చినాయి జతలు చూడటానికి ముందు ఎక్కువ జతలు వస్తే రూపాయి తగ్గిద్ది అనుకుంటాం కదా, బానే వచ్చినాయా? సరే బాబా. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేడికొండూరు. మీది బాబా? మేడికొండూరు. మీరు కొని అమ్ముతుంటారా మీ వ్యవసాయానికి? వ్యవసాయానికి. మళ్ళీ ఇంక ఈ నెల పోతే సీజన్ పోద్ది కదా బాబా, అందుకోసం తీసుకుందామని. చూడొచ్చండి ఇంకో జత ఇవి. బాబాయ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అన్న ఏం చదువుతున్నావు ఇది? జత మీద ఇది అదే. ఓకే. చూడొచ్చండి క్రోసూరు సంతలో ఇవాళ అయితే రైతుతో కూడా మనం మాట్లాడాం కదా, చాలా జతలు అయితే వచ్చాయి, కోడదళ్ళు కూడా వచ్చాయి. జనం కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయండి. గేదెలు ఎలా వచ్చినాయో ఇవాళ ఎద్దుల జతలు కూడా అలానే వచ్చినాయి. పోయిన వారంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వచ్చినాయి. రైతులు కొనుక్కునే వాళ్ళు వచ్చారు, అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారండి. బాబాయ్ ఏం చెబుతున్నాయి? ఈ జత 70 చెబుతున్నావు, జత 55 చెబుతున్నావు. ఆ జత బాబాయ్? ఆ జత కూడా 55 చెబుతున్నావు. ఫైనల్గా అయితే ఎంతకైతే ఇద్దామని? 50 మీద అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఏ ఊరు బాబాయ్ మంది? కొండూరు. కొండూరు కోసూరు దగ్గరేనా? దొడ్లేరమ్మటి కొండూరు. బాబాయ్ మీ పేరు? సొప్రపు ఏసయ్య. ఎవరికైనా కోడదోళ్ళు కావాలంటే ఇప్పిస్తారా? ఓకే. ఈ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావు బాబాయ్? ఓకే సరే బాబాయ్. కొప్పరపు ఏసయ్య కోడదోళ్ళు కానీ ఏమైనా గిత్తలు కానీ కావాలంటే ఇప్పిస్తానని చెప్పారండి క్రోసూర్స్ అంతా. బాబాయ్ నమస్తే. మన తెచ్చినవి అయిపోయినాయి 4. ఏం చెబుతున్నావు బాబాయ్? 45 చెబుతున్నావు. మంచి కొనేవాళ్ళు వచ్చి మంచి బేరం వస్తే ఎంతకైతే ఇస్తావు బాబాయ్? 40,000కైతే ఇచ్చేస్తావు. బాబాయ్ ఏ ఊరు మంది? సిగురుపాడు. ఏం పేరు బాబాయ్ నీ పేరు? పుల్లారావు గారు. బాబాయ్ మీరు ఎట్నే తెచ్చి అమ్ముతుంటారా లేకపోతే ఒకసారి వచ్చారా? తెచ్చి అమ్ముతూనే ఉంటాం. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారా రైతులకి ఎవరికైనా కావాలంటే? చెప్పు బాబాయ్. 97 0 11 54 33 4. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే బాబాయ్ అయితే ఎవరికన్నా గిత్తలు కావాలన్నా, కొడదోళ్ళు కావాలన్నా, ఎడ్లు కావాలన్నా, వ్యవసాయ ఎడ్లు వ్యవసాయ పావులు కావాలంటే ఇప్పిస్తారండి. బుజ్జి ఏం చెబుతున్నావు అమ్మా ఇది? 65 చెబుతున్నావు జత. ఎవరు తమ్ముడు మంది? దొడ్లేరే. టీవీ చూడద్దు. దొడ్లేరే అన్న. మీరు ఏదైనా కావాలంటే ఇప్పిస్తారా? మీ ఫోన్ నెంబర్ అని చెబుతావు అన్న? 79 93 92 66 90. ఈ నెంబర్కి కాల్ చేస్తే బాబాయ్ ఎవరికన్నా గేదెలు కావాలంటే ఎద్దులు కానీ కోడదోళ్ళు కానీ గిత్తలు కానీ వ్యవసాయ ఎడ్లు వ్యవసాయ ఆవులు అన్ని ఇప్పిస్తారండి. పేరు? రామారావు గారు. థ్యాంక్ యూ అన్న. అన్న ఏం చెబుతున్నావు అన్నయ్య? 30,000 చెబుతున్నావు జత. చూడొచ్చు గిత్తలు కోడదోళ్ళు 30,000 చెప్తున్నారు జత. నమస్తే బాబాయ్. ఏం చెబుతున్నావు? మూడింటి మీద జత 55. ఓకే. ఫైనల్గా మంచి బేరం వస్తే ఎంతకి ఇస్తావు? 52 53 మీద లాగిస్తావు. రెగ్యులర్గా తెచ్చి అమ్ముతుంటారా బాబాయ్ ఇక్కడ? రెగ్యులర్గా తెచ్చి అమ్ముతుంటారా? మీ పేరేం పేరు? శ్రీను గారు. ఏ ఊరు అన్న? గురజాల. నిండుజర్ల. చూడొచ్చండి. ఈ జత పెద్ద ఏమని చెబుతున్నా అన్న? బేరం అవుతుంది చెప్పకూడదంటారా? అదే
పర్లేదా? రైతులు ఇవాళ వచ్చారా కొనుక్కునే వాళ్ళు? యావరేజ్ పర్లేదు, తక్కువ మంది వచ్చారా? మార్కెట్ స్లో. మార్కెట్ అయితే స్లో, మెత్తగానే ఉంది. అన్న ఏం చెప్తున్నారండి? 4.75 చెప్పావు. ఎవరు అన్న మీ పేరు? అన్న ఎవరు? చిగురుపాడు. మీ పేరేమి? రవి. మీరు రెగ్యులర్ గా తెచ్చి అమ్ముతుంటారా? ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తారా? మీ పేరన్నా? రవి. ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పనా? 70 32 10 38 84. ఎవరికైనా కావాలంటే 4గిట్ని 55,000 ఏదో లాగిచ్చేస్తాడంట అన్న. ఆ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే గిత్తలు ఏదైనా కావాలంటే చూసి ఇప్పిస్తారు మీకు అన్నా. పెడతారు. రా మరి పోతున్నాం. ఈ 4.55 మీదకైతే లాగిస్తున్నారా? లాగిస్తాను అంటున్నాను అన్న. 55,000 ఈ 4. చూడొచ్చు ఈ జత అన్న. మనం ఏం చెబుతున్నాం అన్న? జత 45 చెబుతున్నాం. ఫైనల్గా అయితే ఎంతకైతే ఇస్తాం అన్న? ఇచ్చే రేటే చెప్పావు. మళ్ళీ కొద్దిగా ఎక్కువ వేసి తక్కువ చెప్పడం కాదు. 45 ఇచ్చే రేటే చెప్పావు. ఎవరు అన్న మీది? కుండూరు. మీ పేరన్న? సరే సరే బాబా. అలా ఏం చెబుతున్నాయి? ఎంత? 85 చెబుతున్నాం. 45,000. నీ ఇంటికి వస్తారు ఇక చెబుతున్నారు రైతులు. ఫైనల్గా అయితే ఎంతకి ఇస్తా అన్న? మంచి వారా 35 అయితే ఇస్తాం. ఎవరు అన్న మన? అచ్చంపేట చిగురుపాడు. ఎస్పీ అన్న. దీని రైతు తెలీదు. అవన్నా దా ఏం చెబుతున్నావు? దా మొత్తానికి ఇలా కోసూరు సంతకు నువ్వే ఓనరు. మొత్తం ఎక్కించుకెళ్తా లారీ పెట్టుకొని. చూడొచ్చండి. దీనికైతే రైతు దగ్గరలో లేరు. ఇవి వచ్చి క్రోసూరు సంతలో ఆవులండి. చూడొచ్చు, ఇవన్నీ ఆవులే, షెడ్ లో కట్టేసిన ఆవులు. క్రోసూరు సంత చూడొచ్చు. ఇవన్నీ పాలు మర్చిన దోళ్ళు, సంవత్సరం లోపు దోళ్ళు. మనయేనా బాబాయ్? ఏం చెబుతున్నారు? ఎంత కొనడానికి వచ్చారు? ఎట్లా అనిపించింది బేరం మీకు ఇవాళ? కొద్దిగా పర్లేదు. బాగా ఎక్కువ వచ్చినాయా? గొడ్డు బాగా వచ్చినాయి. పర్లేదు, బాగానే ఉన్నాయా సరుకు మీకు? ఏదైనా మోసాలు ఏమైనా జరుగుతున్నాయి బాబాయ్? మోసాలు ఏం లేవు. ఏ ఊరు నుంచి వచ్చారు బాబాయ్? చాగళ్ళు. నగరికల్లు, పల్నాడు జిల్లా చాగల్ నుంచి వచ్చారు. పర్లేదు, అయితే సంత బాగానే ఉంది. చూడొచ్చు, ఇవి షెడ్ లో కట్టేసిన ఎద్దులు.